నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలో ప్రభుత్వ పథకాల విజయబేరీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క. బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావు. రసాబసాగా మారిన కడప జిల్లా పొద్దుటూరు కౌన్సిల్ సమావేశం. టిట్కో ఇండ్ల కూల్చివేతను ప్రశ్నించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ములుగు జిల్లాలో పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డీఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్ పై ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరొస్తుందని, కాకినాడ పోర్ట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కారకులపై వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోడ్ చేశారు వాళ్ళు 50,000లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని ఒక్కొక్కరు 1,000 టన్స్ 2,000 టన్స్ అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మాన్సర్ సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల విజయబేరీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఏది నమ్మవద్దని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నామని తెలిపారు. తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆడ డబ్బులు లేకున్నా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మన వెనుకబడ్డ నియోజకవర్గానికి మరి సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, బ్రిడ్జెస్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఇస్తూ టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. ఇవాళ రామప్ప ఆ పరిసరాల అభివృద్ధి కోసం మరి కేంద్రం నుంచి కూడా ఇక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు గారు, మన సీఎం గారు ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ అందరి యొక్క సహకారంతో మేము వెనుకబడ్డ వాళ్ళం కాదు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా మేము కూడా మా బిడ్డలు కూడా ముందంజలో ఉన్నారు అనే విధంగా ఎడ్యుకేషన్ లో కానీ, ఉద్యోగంలో కానీ, అభివృద్ధిలో కానీ, టూరిజం లో కానీ మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇంత అన్ని రంగాలలో మనం ముందంజలో ఉండాలి, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకోసం వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క బొల్లారం మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావును బొల్లారం మున్సిపల్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్రం నుంచి అందుతున్న నిధులపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. కడప జిల్లా పొద్దుటూరు కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. టిట్కో ఇళ్ల కూల్చివేతలపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటేనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేతో వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి వాదనకు దిగారు. జగనన్న కాలనీలో పేదలకు 26,000 ఇళ్లు కట్టించామని కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి తెలపగా ఎక్కడ కట్టించారో చూపించాలంటూ 5వ వార్డు కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అనుమతించింది, ఏ ప్రభుత్వం కూలగొట్టమనేది, ఏ దానికోసం కూలగొట్టమనేది సైట్ అలాట్ చేసి మంజూరు చేసి ప్రతి రూపాయి ఎన్నికి కట్టినారు.
ఇస్తున్నారు లబ్ధిదారులకు. అయితే 15,000 10 ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, కళ్యాణలక్ష్మి చెక్కులు, పలు అభివృద్ధి కార్యక్రమాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ధ్యేయంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు. ఈ మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మొన్న నేను వారం రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్కి వస్తే ఆ రోజు చాలా వరకు డబుల్ బెడ్రూమ్స్లలో రోడ్లు నిజంగా రోడ్లు లేవని చెప్పడం కానీ ప్రత్యేకంగా చూశాను. 3 రోడ్లు కూడా లేవు, నీళ్ళల్లోనే ఉంది డబుల్ బెడ్రూమ్స్, తీసి మరుగున డబుల్ బెడ్రూమ్స్. కానీ దాంతోపాటు నీళ్ళు కూడా లేవని కలెక్టర్ గారికి అక్కడి నుంచి నేను ఫోన్ చేసి ఇమీడియట్గా ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి, బోరు వాటర్ ఇద్దామని మన వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో అదే సర్వీస్. దాంతోపాటు ఈరోజు ప్రైమరీ స్కూల్స్ కూడా మనం అంగన్వాడీ కేంద్రాలను స్టార్ట్ చేసి అంగన్వాడీ కేంద్రంలోనే ఏబిసిడీలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇక్కడే చెప్పి దీన్ని కూడా ఈరోజు స్కూళ్ళలో అటాచ్ చేసి వాళ్ళకి ప్రైమరీ స్టడీ కూడా వాళ్ళకి చేయడం ఇచ్చి మనం సెకండరీ దాంట్లో మన స్కూళ్ళలో పంపడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కృషి చాలా ఉంది. ప్రెగ్నెన్సీ ఎంత సర్వీస్ చేయాలో అంత సర్వీస్ చేసుకుంటూ ఈ రోజు వాళ్ళు వండి పెట్టడం కానీ ఈ రోజు గుర్తు ఇవ్వడం కానీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే గర్భంగా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మన పోరాటం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్లలో భూసేకరణను వెనక్కి తీసుకుందని, ఇది మన తెలంగాణ విజయమని తెలిపారు. కొడంగల్లోని గిరిజన, దళిత, బీసీ, చిన్న సన్నకారుల రైతుల విజయమన్నారు. రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎక్కడ భూములు గుంజుకోవాలని చూసినా అక్కడ ప్రతిఘటించి పోరాడతామని అన్నారు. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను, గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను ఇష్టం వచ్చిన చోట ముట్టి బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇది తెలంగాణ విజయం, ఇది బీఆర్ఎస్ విజయం. ఫార్మా కోసం కాదు, ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు. నేను కొడంగల్లోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ బేహారికి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం, భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు, రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది. ఈ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ హాస్టల్ను సందర్శించారు. కాగా అక్కడి వంట మనిషి గుట్కా తినడంపై మండిపడ్డారు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులకు సిబ్బందిని నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే గూడ మహిపాలరెడ్డి మరియు రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగొని రాములుగౌడ్, మాజీ ఎంపీ యాదగిరి యాదవ్ మరియు వైద్యులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, అలాగే మన డిఎంహెచ్ఓ గాయత్రి మేడం గారు, పటాన్చెరులో ఇది 100 పడకల ఆసుపత్రి లేకముందు రూరల్ హెల్త్ సెంటర్గా ఉండే ఉస్మానియా మెడికల్ కాలేజ్కు అటాచ్గా ట్రైనింగ్ సెంటర్ తీసి ఆ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో మేము అక్కడ రిప్రజెంటేషన్ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడం, ఆ సభలో అక్కడనే 100 పడకల ఆసుపత్రి డిక్లేర్ చేయడం జరిగింది. అది జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మై ఆటో ఈజ్ సేఫ్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్క ఆటోకు క్యూఆర్ కోడ్ మరియు సీరియల్ నంబర్స్ కేటాయించారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు తప్పనిసరి అని, ఆటోలో ఎక్కిన వారికి ఆటోలోకి ఇచ్చిన సీరియల్ నంబర్ల ద్వారా ఆటో యొక్క పూర్తి వివరాలు మరియు ఓనర్ పేరు తెలుస్తుందని తెలిపారు.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు అందరూ కనెక్ట్ అవుతారు అండ్ పోలీస్ తోని కనెక్ట్ అవుతారు. సో ఇది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది. ఇంకా ఈ సీరియల్ నెంబర్తో పాటు ఈ బోర్డులో ఈ ఓనర్ డీటెయిల్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది. ఈ ప్యాసింజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది, నేను ఒక సేఫ్ ఆటోలో పోతాను. సో స్పెషలీ ఫర్ ది ఉమెన్ ట్రావెలర్స్ అంటే నైట్ టైం వాళ్ళకి చాలా. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు పండుగ బహిరంగ సభను విజయవంతం చేయాలని తొర్రూరు వ్యవసాయ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. 28, 29, 30 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం రైతు పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాన్పూర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నెల 28, 29, 30 కావున రేపు అనగా 28వ తారీఖు రైతులు అత్యధికంగా పాల్గొని, కాబట్టి మీ అందరికీ అన్నీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ మిగతా అన్నీ కూడా అతి త్వరలో మిగతావి కూడా పూర్తి కావడం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా రైతు సదస్సులో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మీ అందరినీ ప్రత్యేకంగా. ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితాలయ అన్నారు. వరంగల్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీరు బిర్యానీ అంటూ పార్టీలు చేసుకుని సభ్యత మర్చిన వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో మంది విద్యార్థుల మేలు కోసం అహర్నిశలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. గుండా రాజకీయం చేసే మీరే ఆర్ఎస్ ప్రవీణ్ ని గుండా అనడం ఏమిటని, మీ గేట్లు తెరిస్తే ఎంగిల్ కూడు తినే కుక్కలు ఉంటాయని కొండా సురేఖను విమర్శించారు. ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మరి మీరు ఎలా అంటున్నారు? నెలకు 9 కోట్ల ఎవరికి ఆయన ఎన్నికేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు? మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు గురించి మా బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. మానవత రాయి అనే వ్యక్తి ఒక చీడ పురుగు. అతను ఇంత బుక్కడు దొరుకుతుందంటే ఎంగులు కూడా ఎక్కడ తినడానికైనా వెళ్తాడు, ఎక్కడ బొక్కేస్తే అక్కడికి వెళ్తాడమ్మా. అతని గురించి ప్రెస్ మీట్లు పెట్టే అవసరం లేదు, మాట్లాడే అవసరం కూడా లేదు. అతన్ని మనము అసలు ఎందుకు అతని గురించి మాట్లాడే టైం వేస్ట్. మరి నేను వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను మీ ప్రభుత్వంలో అధికారులపైన చేసుకునే అంత ప్రభుత్వం మీది మొండి ప్రభుత్వం. అంటే అధికారులను గౌరవించుకోవాలని మనమే చెప్తాం, అధికారులపైన చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి నేను ఒకటే అండి చెప్పేది, కొండ సురేఖ గారికి గూండాయిజము గూండా రాజకీయము చేసేది మీరు. ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. రేవు పార్టీలు చేసుకోండి, మందు పార్టీలు చేసుకోండి, దానికోసం మీరు పనిచేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో గండి మైసమ్మలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి షెల్లింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముందుగా ఎల్లమ్మబండ చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు దీక్షా దివాస్ ఈ ప్రోగ్రాం కోసం ఆల్విన్ కాలనీ డివిజన్ 124 డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో మెడ్చల్ మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. చలో మెడ్చల్ ప్రోగ్రాం
పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ దీక్షా దివాస్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు 2000 లేదు ఏది ఏమైనా వస్తే తెలంగాణ లేకుంటే కేసీఆర్ శవయాత్ర, జైత్రయాత్ర కావాలా శవయాత్ర కావాలని పిలుపు మేరకు చిదంబరం గారు మన తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం జరిగినది. ఈ దీక్షా దివాస్ జరుగుతున్నది అని తెలియజేయడం కోసం మరలా ఒకసారి ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి బడుగు బలహీన వర్గాలకు 10 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన అందించిన కేసీఆర్ ఉన్నారో అదే కంటిన్యూ చేయాలని మేము కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ ను పంపించే వరకు మా పోరాటం ఇదే విధంగా సాగుతుంది. ప్రతిరోజు మళ్ళీ కావాలంటే ఇంకొక దీక్ష కూడా మేము పూనుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణను తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా కాపాడుకుంటూ మా ప్రాణ త్యాగం చేసినా పర్లేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కేసీఆర్ గారు చేశారో ఆ విధంగా చేస్తాం. జై తెలంగాణ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 1వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాలలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ బండి అశోక్, గ్రేటర్ వరంగల్ జిల్లా కన్వీనర్ పనికల శ్రీనివాస్ కోరారు. గత 2 నెలల క్రితం ఆగస్టు 1వ తారీఖు నాడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళితుల మీద ఎస్సీల మీద ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రాలకు అనుకూలంగా రాష్ట్రాల వివిధ అంశాల మీద ఎస్సీలను ఏబిసిడిగా విభజించుకోవడానికి కొన్ని సూచనలు చేసింది. అది తీర్పు కాదు, కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలను తెలంగాణలో ఉన్నటువంటి మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది సుప్రీంకోర్టు తీర్పు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, కేవలం అది మోడీ తీర్పు. రేపు పొద్దున ఇంటికి ఒక్కరి చొప్పున అవసరమైతే ఇద్దరు చొప్పున బయలుదేరి అందరాకం లక్షలాదిగా తరలి జింకానక గ్రౌండ్కు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మా సోదరులైనటువంటి మందకృష్ణ మాదిరికి ఒక విషయం తెలియజేశాను. బ్రదర్, మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్తా ఉన్నారు, మాలలకు కాంగ్రెస్ అండగా ఉన్నది, మాలలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది కాబట్టి దామోదర్ సంజీవయ్య మొదటి ముఖ్యమంత్రి చేయగలిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 4వ వంతు భారత్లోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు జర్మనీలో ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడింది. లయన్స్ క్లబ్ బాలనగర్ 320 బి ఎలైట్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ వి సుబ్రహ్మణ్యం అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ మాసాన్ని మధుమేహ మాసంగా పరిగణిస్తామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురైతే వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, మందులు, ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వ్యాధులను సునాయాసంగా జయించవచ్చని తెలిపారు. ఇప్పటికీ మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయండి నన్ను రోజు అంటేనే ఉంటాడు, కానీ ఈసారి కలిసి వచ్చి ఆఖరి శనివారం కార్తీక మాసం మాకు అందరికి సహకారం చేసినందుకు పేరు పేరున మీడియా వారికి, ఎలక్ట్రానిక్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై లైనిజం. ఎన్సిడి సర్వే ప్రకారం ఒక నెల కిందట ఏం చెప్పిందంటే, అయ్యా తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్, నిర్మల్, కామారెడ్డి ఎక్కువగా ఉన్నది మధుమేహం, డయాబెటిక్. ప్రతి సంవత్సరానికి బీపీ 23 లక్షలు, ప్రతి సంవత్సరానికి 12 లక్షలు డయాబెటీస్తో బాధపడుతున్నారని తెలియజేశారు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ వల్ల చైతన్యం పెరిగి ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది. శారీరక శ్రమ చేయమని కూడా డాక్టర్ గారు చెప్పాలి. ఇవన్నీ కూడా ఇట్లాంటి క్యాంప్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాకరిమెట్లలో చిన్న ఓటముట్ల గ్రామంలో శివంపేట మండలంలో ఈ క్యాంప్ పెట్టడానికి కారణమైనటువంటి సుబ్రహ్మణ్యం గారు, రాజశేఖర రెడ్డి గారు, భిక్షపతి గారు, సుష్మా హాస్పిటల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ పత్తి సంస్థ, నాగపూర్ వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తి స్టాళ్లను అటారీ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేఖన్ మీరా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహజన్, ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు, పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ది, రైతులు పాల్గొన్నారు. పత్తి పండించే విధానం మీద అవగాహన సదస్సు, రైతుల యొక్క అనుభవాల్ని పంచుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సుకి వచ్చినటువంటి చాలా ముఖ్యమైన 2 జిల్లాలు తెలంగాణకి.
కొమురం భీం ఆసిఫా ఎప్రిసియేషన్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క అభినందనలు వచ్చేటట్టు చేసినటువంటి మన కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి హెడ్ సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి శివకృష్ణ గారిని కూడా మనం చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవీకేలో హెడ్ ఒక ఆయన పనిచేస్తే మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగుట్టిముక్కల గ్రామ శివారు పరిధిలో గల ప్రముఖ ప్రసిద్ధి చెందిన క్షేత్రం చాకరిమెట్ల సాకార ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో భక్తులు ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో పాల్గొని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ ఫౌండర్ చైర్మన్ పూజారి ఆంజనేయ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామానికి చెందిన వారు తమ ఆటోను చోరీ చేసిన ఘటనతో ఓ యువకుడిని అనుమానిస్తూ వారింటి వద్ద నానా హంగామా సృష్టించారు. పంచాయతీ నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ అవమానం భారం తట్టుకోలేక తల్లి కొడుకులు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని చట్టానికి విరుద్ధంగా పంచాయతీ నిర్వహించి తల్లి కొడుకుల మృతికి కారణమైన 7 మంది నిందితులను జోగిపేట పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గ్రామానికి చెందిన ఈ మౌలానా అనే యొక్క అల్లుడు సలీం అనే అతను సంగారెడ్డి జిల్లా నుంచి వాళ్ళ భార్యను తీసుకెళ్ళడానికి అత్తగారి ఇంటికి వచ్చినాడు. సంగారెడ్డి నుంచి ఇంతకుంటకు వచ్చినాడు. అతను ఆటో తీసుకొని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు. అయితే తెల్లారి అంటే 25th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4:30కి అతనికి ఒక ఫోన్ వచ్చినది బుజరంపేట విలేజ్ నుంచి. ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది, దీని మీద మీ నెంబర్ ఉన్నది, ఇది మీదేనా అని చెప్పి అడిగినారు. ఇతరేం చేసినాడు, అది మాది కాదు, నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు పలానా ఆటో నెంబర్ అంటారు. ఇతను ఆటోలో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా. పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి శృంగేరి జగద్గురువులు గుడిమల్లంకలో విజయయాత్ర సందర్భంగా మానేపల్లి అయ్యాజీ వేమ ఆధ్వర్యంలో అమలాపురం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయయాత్రను జయప్రదం చేయాలని, భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని, వాలంటరీ సిస్టమ్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు చూసుకుంటామని తెలిపారు. గుడిమెల్లంకలో స్వామీజీ వారికి స్వాగత సత్కారాల్లో భాగంగా ఒక భవ్యమైనటువంటి శోభాయాత్ర, అదేవిధంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామీజీని దర్శించుకునేటటువంటి క్రమంలో 3 రోజులు కూడా వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాదాన్ని అందించేటటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయబడ్డాయి. కావున 50 మంది భక్త కోటికి కూడా పీఠం తరపున మా యొక్క విజ్ఞప్తి, ఆహ్వానము, పూజ్య స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు అందుకుని గుడిమెల్లంక శంకరమఠంలో నిర్వహణ జరుగుతుంది. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ మోహన జిల్లాలో గుడిమెల్లంక గ్రామంలో జరగడం అదృష్టంగా భావిస్తూ ఏదైనా భక్తులందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి సదావకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుని విజయవంతుడి స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. 9 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూశామని, ఇక ఓపిక లేదంటూ రిషితేశ్వరి తల్లి కోర్టు ఆవరణలో విలపించింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణతో బోరున విలిపించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మప్రసార్ సహ
ప్రముఖ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మకమైన దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్లో శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. పుల్కల్ పిఎస్కు తీసుకురావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కార్యక్రమం రేపు హ్యాబిట్స్ లోపల బంగ్లాదేశ్లో జరిగిన హిందువులపై జరిగిన దాడుల గురించి, అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిన దాని గురించి రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల హ్యాబిట్స్ లోపల మానవహార కార్యక్రమం ఉంది. 10 గంటలకు ఉంది. కానీ పోలీస్ అధికారులు ఇవాళ ఉదయాన్నే ఇంటికి వచ్చేసి 6 గంటలకు టకాటక మనం డోర్ కొట్టి మీరు రావాలి, బంగ్లాదేశ్లో హిందూకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఓన్లీ ముస్లింల ఓటు బ్యాంక్ కోసమో ఎంఐఎం పార్టీ మెప్పు కోసమో తెలియదు, కానీ అరెస్ట్ చేయడం చాలా దారుణం. కాబట్టి అక్రమ అరెస్టులు ఇక్కడ జరగకూడదు, జరిగితే బాగుండని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రేపు జరిగే కార్యక్రమానికి హిందూ సంఘాలే కాదు, హిందూ బంధువులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని బంగ్లాదేశ్లో హిందువులకు అందరికి మద్దతు ఇద్దామని చెప్పేసి అందరు రావాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలో ప్రభుత్వ పథకాల విజయబేరీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క. బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావు. రసాబసాగా మారిన కడప జిల్లా పొద్దుటూరు కౌన్సిల్ సమావేశం. టిట్కో ఇండ్ల కూల్చివేతను ప్రశ్నించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ములుగు జిల్లాలో పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.